ఆరాధ్య 33వ భాగం. ఆమె కళ్ళ నిండా బాధతో కూడిన కన్నీరు నిండుకున్నది. నీకేమైనా పిచ్చానే? వాళ్ళని నేనేమంటాను? వాళ్ళు మన వియ్యంకులే పిచ్చిదానా. వాళ్లకు మనం మర్యాదలు చేయాలి కానీ మాటలు అనకూడదు. ఆ మాత్రం నాకు తెలియదా అన్నాడు. ఆమె కొద్దిసేపు షాక్లోకి వెళ్ళి తిరిగి తేరుకుంది. అనుమానంగా అనిపించి ఆయన్ని ఒళ్ళంతా తడిమి మీరు బాగున్నారా అంది. నీ డౌట్లు పాడుగాను. ఏది మన కోళ్ళు? ఆరాధ్య ఇలారా అంటూ పిలిచాడు ఉపేంద్ర. పక్కనే ఉన్న ఆరాధ్య కాస్త భయపడుతూనే వచ్చి ఆయనకు ఎదురుగా నిలబడలేక శర్వానికి వెనక వైపున నిలబడింది. ఆరాధ్య, మీ మమ్మీ డాడీలు స్నానాలు చేస్తారు. వెళ్ళి బాత్రూంలో గీజర్ ఆన్ చెయ్యి. అప్పుడు నువ్వు ఉన్న గదిని వాళ్ళకి ఇస్తే రెస్ట్ తీసుకుంటారు. రాత్రంతా ప్రయాణం చేసి వచ్చారు అన్నాడు. ఆయన ఆ మాటలు మనస్ఫూర్తిగానే అంటున్నాడు. అవాక్కై ఒక్క క్షణం కళ్ళు పెద్ద చేసి చూసింది ఆరాధ్య. అటు తల్లిదండ్రుల్ని ఇటు అత్తమామలను చూస్తుంటే ఇప్పుడే వెళ్ళి ఫ్రూట్ షాప్లో పెట్టి వచ్చిన తన బ్యాగ్ని తెచ్చుకోవాలనిపించింది. వాత్సల్య దగ్గరికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. దానికి కారణం సరియు ఇచ్చిన షాకే కావచ్చు. హేమంత్ దగ్గర తను లేనంత మాత్రాన తన్ని ఎన్నెన్ని మాటలు అన్నది. నరాలు తెగేలా మాట్లాడింది. హేమంత్ను వదిలి బయట ఉండాలంటేనే భయంగా ఉంది. అలానే అతని దగ్గర ఉండాలంటే అహం అడ్డొస్తుంది. అదే ఆలోచిస్తూ గీజర్ ఆన్ చెయ్యాలని బాత్రూంలోకి వెళ్ళింది. ఏంటండి మీలో ఈ మార్పు? నమ్మలేక అడిగింది శార్వాణి. ఆమె భర్తకి ఎదురుగా నిలబడే ఉంది. ఆయన నవ్వి, వాళ్ళేమైనా మనకు పరాయి వాళ్ళ? హేమంత్ వాళ్ళ అత్తామామలు. హేమంత్ ఏమైనా పరాయివాడా? స్వయానా మన కన్న కొడుకు. వాడిప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటున్నావా? కాదు, కోటీశ్వరుడు. ఆమె పేలవంగా నవ్వి, వాడి దగ్గర కోట్లెక్కడివి? పెళ్లికి రిసెప్షన్కి చేసిన అప్పులున్నాయి. మీరు టిఫిన్ తిని బీపీ బిల్ల మెంగండి అంటూ పక్కకి పోబోయింది. ఆమెను రెక్క పట్టుకుని ఆపి, నువ్వు అర్జెంటుగా మన హేమంత్ని ఒక కొడుకుని కనమని చెప్పు. వాడి బావమరిది సునీల్కి పుట్టబోయే కూతుర్ని కోడలుగా చేసుకుంటే కోటీశ్వరుడైపోతాడు. ఆ లెక్కన హేమంత్ తండ్రిగా నేను కూడా కోటీశ్వరుడినే. నీతో అప్పుడప్పుడు అనేవాడిని గుర్తుందా? ఎప్పటికైనా నేను కోటీశ్వరుడిని అవుతానని. ఇదే అంటూ శాంతారం చెప్పిన లాజిక్ మొత్తం భార్యతో చెప్పాడు. అది విని బిత్తరపోయింది శార్వాణి. ఈ ఆలోచన చేసింది ఎవరైనా సరే వాళ్ళ ముఖం మీదనే ఉమ్మాలనిపిస్తుంది. ఏ మనిషికైనా వయసు వస్తుంది. వయసు వల్ల రిటైర్మెంట్ వస్తుంది. డబ్బు దాహానికి వయసు రాదా? రిటైర్మెంట్ రాదా? అదే వస్తే తన భర్త ఇలా ప్రవర్తించేవాడా? ఉపేంద్ర మీద జీవితంలో ఎప్పుడు కలగనంత యావగింపు కలిగింది. సూటిగా ఆయన కళ్ళలోకి చూస్తూ, మరి మీ కొడుకు చిన్నప్పుడే చనిపోయాడు కదా. ఇప్పుడు ఈ హేమంత్ని ఎవరిని పరిచయం చేస్తారు మీ బంధువులకి? దత్తు కొడుకని చెప్తారా అంది వ్యంగ్యంగా. ఆమె అన్నది వ్యంగ్యంగానే అయినా చటుక్కున ఆమెను దగ్గరకు తీసుకుని ముఖం నిండా ముద్దులు పెట్టి, ఎంత మంచి ఐడియా ఇచ్చావే నా భార్యమని. ఇంతసేపు ఈ సమస్యను ఎలా ఛేదించాలని కొట్టుకు చేస్తున్నా. షబాష్, ఏం బుర్రే నీ బుర్రా అంటూ తెగ మెచ్చుకున్నాడు. పిచ్చి చూపులు చూసింది శార్వాణి. తలని నేలకేసి కొట్టుకున్నా గోడకేసి కొట్టుకున్నా అర్జెంటుగా చచ్చిపోతానని ఆ పని చేయకుండా హాల్లోకి వెళ్లి వియ్యంకులకి మర్యాదలు చేస్తుండిపోయింది. శార్వాణి ఆరాధ్య గురించి మాట్లాడాలని రమాదేవిని తన బెడ్రూంలో కూర్చోబెట్టింది. రమాదేవికి ఆరాధ్యను అల్లుడి దగ్గరికి పంపాలని ఉంది. లేకుంటే సునీల్ పెళ్లిలో బంధువులంతా ఓ చోట చేరి పెళ్ళికొడుకు అక్క భర్త దగ్గర లేదట, ఎక్కడో స్నేహితులతో ఉందట. ఆ పిల్ల ఎలాంటిదో ఏమో, అలాంటి దాని తమ్ముడికి మన అమ్మాయిని ఇవ్వటం ఏమిటి? అబ్బాయి ఎంత బాగున్నా కుటుంబం బాగుండనక్కర్లేదా అంటూ పెద్ద చర్చ లేవదీస్తారు. అప్పుడు ఈ సంబంధాన్ని వదులుకోవాల్సి వస్తుంది. అందుకే ఎలాగైనా నచ్చచెప్పో బ్రతిమాలో కూతుర్ని అల్లుడి దగ్గరికి పంపాలి. కానీ కూతురు తన మాట వింటుందో లేదోనన్న దిగులు వలనో ఏమో కుంగిపోయి కనిపిస్తుంది రమాదేవి. మీరు పెళ్లిలో చూపించారో లేదు అని హేమంత్ జాతకం ఆరాధ్య జాతకం ఈ మధ్యనే పంతులు గారికి చూపించాను వదిలిగారు. జాతకాల్లో లోపాలేం లేవు. చిన్న చిన్న దోషాలుంటే మంచి ప్రశస్తమైన దేవాలయాల్లో వాళ్ల పేర్ల మీద పూజలు జరిపించాను. ఇప్పుడిక ఆ ప్రాబ్లం కూడా పోయింది. మీరు ఆరాధ్య విషయంలో చిన్న మిస్టేక్ చేశారు. అది నేను ఆరాధ్యకు కాల్ చేసి అడిగి తెలుసుకున్నాను అంది శార్వాణి. ఏంటా మిస్టేక్ వదినగారు? నాకు తెలిసి అయితే నేనేం చేయలేదు. తెలియకనే చేసి ఉండొచ్చు. ఏమిటో అది వదినగారు, నాకు జ్ఞాపకం లేదు. ఆరాధ్య మెచ్యూర్ అయినప్పుడు ఫంక్షన్ చేయలేదట కదా. చేశాం, దానికి గుర్తులేదు. ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆడపిల్లలకి ఈ ఫంక్షన్ మాత్రం తప్పకుండా గుర్తుంటుంది. వాళ్ళ అక్కయ్యలకు కూడా చేయలేదట కదా. అయితే నేను కూడా చేయలేదు. ఇలాంటివి అందరికీ తెలిస్తే బాగుండదు కదా. తెలియని వాళ్ళకి కూడా తెలియచెప్పినట్లు అవుతుందని ఇలా అంటున్నానని కాదు గాని, తెలిస్తే ఏం? ఇంతకాలమైనా ఇంకా పెళ్ళెందుకు కాలేదని ఆరా తీస్తారనా? ఎంతైనా ఈ రోజుల్లో కొందరు తల్లులు ఆడపిల్లలకి అందాల్సినవి అందనివ్వటం లేదు, చెయ్యాల్సినవి చేయటం లేదు. ఏది చెయ్యాలన్నా కాలం మారిందంటున్నారు. అలా అని ప్రకృతి ధర్మాలను మార్చగలరా? ఆడపిల్లను ఆ కొద్దిసేపు ఎక్కడా తిరగనీయకుండా అంత పసుపు పూసి ఓ మూలన కూర్చోబెట్టాలని ఎంతమంది తల్లులు అనుకుంటున్నారు? మన తల్లి మనకు ఎలా చేసిందో మనం కూడా మన పిల్లలకి చేద్దామని ఎంతమంది తల్లులు ఆలోచిస్తున్నారు? చాదస్తమని నవ్వి వదిలేస్తున్నారు. అలా వదిలేయటం వల్లనే చాలామంది అమ్మాయిలు ఆ టైంలో సైకిల్ మీద చక్కర్లు కొట్టేది, రన్నింగ్ రేసులు చేసేది. నలుగురు ముత్తైదువులు అంటే ఏమిటో,
పసుపు కుంకుమ తాంబూలాలంటే ఏమిటో ఆడపిల్లలకి తెలిసే మొట్టమొదటి ఫంక్షన్ అదే కదా. అది కూడా చేయకపోతే వాళ్ల మీద ఉండే చీడపేడలు కీడు లాంటివి ఎలా తొలగిపోతాయి అంది శార్వాణి. మాట్లాడలేక కొద్దిగా తల వంచుకుని నువ్వు చెప్పేది నిజమే అన్నట్లు తల ఊపి, ఏదైనా రెమెడీ ఉందేమో మా ఊరి గుళ్ళో పూజారిని అడిగి ఆరాధ్యకు చేపిస్తాను వదినగారు. కావాలంటే మీరు కూడా దాని పక్కనే ఉండండి అంది. అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళిద్దరూ కలవక ముందే చేయించాలట వదినగారు అంది శార్వాణి. ఊపిరాడలేదు రమాదేవికి. ఇప్పుడు చేయిస్తే ఏమో వింటున్నాను కదా అని ఏం చెప్తుందో చూడు. గుడిసెల్లో ఉండేవాళ్ళకి రోడ్డు పక్క తూముల్లో పుట్టి పెరిగే వాళ్ళకి ఉన్నాయి ఈ ఫంక్షన్లు. వాళ్ళు బాగాలేరా? ఇప్పుడు ఆరాధ్యకు మాత్రం ఏమైందని హాయిగా ఉద్యోగం చేసుకుంటుంది. ఏదో సునీల్ పెళ్ళని వాళ్ళు భార్యాభర్త ఓ చోట ఉంటే బావుండని లోకం కోసం ఆలోచిస్తున్నాను అని పైకి అనకుండా గురుగా చూసింది. శార్వాణి రమాదేవి వైపు చూడకుండా నాకు మా హేమంత్దే ఆలోచన అయ్యింది వదినగారు. ఆఫీస్కెళ్ళి ఇంటికొచ్చేసరికి తోడు లేకుండా ఒంటరిగా ఎన్ని రోజులు ఉంటాడు? వాళ్ళిద్దరూ పూర్తిగా విడిపోవడం లేదు, అలానే కలిసి ఉండటం లేదు. ఎన్ని రోజులు ఇలా అంది. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను వదినగారు. ఆలోచించడం కాదు, మీరు ఆరాధ్యకు చెప్పుకోరా? ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అన్న మాటలేం మీ మధ్యన రావా? ఆరాధ్య చిన్నపిల్లేం కాదు కదా, అందుకే ఇలాంటి మాటలు తనతో మాట్లాడిన వదినగారు. తన గురించి తను ఆలోచించుకోగలదు కదా. పైగా ఉద్యోగం చేస్తుంది, నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను. నాకు మా ఆయనకు మధ్యన గొడవలేని రోజు లేదు. ఆయన నన్ను కొట్టాడనో తిట్టాడనో, నాకు ఇష్టం లేని పనులు చేస్తున్నాడనో నేను వెళ్ళి నా స్నేహితురాళ్ల దగ్గర తలదాచుకుంటున్నానా? అది కాదు వదినమ్మ, వాళ్ళ సమస్యలు ఏమిటో మనకు తెలియవు కదా అంది రమాదేవి మెల్లగా. అడిగి తెలుసుకునేవాళ్ళు లేనప్పుడు ఎవరి సమస్యలని వాళ్ళే పరిష్కరించుకోవాలి. మీకు లేవా సమస్యలు? అన్నయ్యని వదిలేసి ఇంకెక్కడైనా ఉంటున్నారా? అలా ఉంటే మీకు పిల్లలు పుట్టేవాళ్ళ? ఇంత పెద్ద కుటుంబం ఉండేదా? మరి ఆరాధ్యని ఎందుకలా వదిలేశారు? సాఫ్ట్వేర్ జాబ్ చేసే అమ్మాయి కదా, అవన్నీ ఆమెకు లేకపోయినా పర్వాలేదనుకున్నారా? అలాంటిదేం లేదు వదినమ్మ అంటూ ఆలోచనలో పడిపోయింది రమాదేవి. ఆమెకు ఆలోచన నిండా శాంతారామే వచ్చి నిలబడ్డాడు. శాంతారాం పైకి సాధుజీవిలా అనిపించినా కూరలో కారం ఎక్కువైనా తిడతాడు, ఉప్పు తక్కువైనా తిడతాడు. అది మనసులో పెట్టుకుని కొట్టే సందర్భాన్ని వెతుక్కుంటాడు. దానికి తన నోరు కూడా తోడయ్యేది. మౌనంగా కొట్టించుకుని బయటికెళ్ళి కొద్దిసేపు కూర్చుని మళ్ళీ లోపలికి వచ్చేదే కానీ పూర్తిగా బయటికెళ్ళిన రోజు లేదు. అలా ఎందుకు వెళ్ళలేదు? వెళ్తే చుట్టుపక్కల వాళ్ళ దగ్గర తోడికోడళ్ళ దగ్గర పరువు పోతుందని, పిల్లలు ఇబ్బంది పడతారనేగా. మరి తను కావాలనుకున్న పరువు సౌకర్యవంతమైన జీవితం తన కూతురికి వద్దా? ఇలాంటి ఆలోచన తను ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు? ఉపేంద్ర శార్వాణి అంటూ గది బయట నిలబడి పిలిచాడు. ఒక్క నిమిషం వదినమ్మ, ఆయన పిలుస్తున్నారు, వెళ్ళి ఇప్పుడే వస్తాను, మీరు కూర్చుని ఉండండి అంటూ టక్కును లేచింది శార్వాణి. రమాదేవి అలాగే అన్నట్లు తల ఊపే లోపలే ఉపేంద్ర చెల్లెమ్మను కూడా పిలువు, బావగారు రమ్మంటున్నారు అన్నాడు. అది విని రమాదేవి కూడా శార్వాణితో వెళ్ళింది. వాళ్ళు నలుగురు ఎదురెదురుగా కూర్చున్నారు. ఆరాధ్య నిలబడి ఉంటే నువ్వు కూడా కూర్చో ఆరాధ్య, నీతో మాట్లాడాలి అన్నాడు ఉపేంద్ర. వెంటనే తండ్రి పక్కన కూర్చుంది ఆరాధ్య. నేను మీ నాన్నగారు కూర్చుని ఇప్పటిదాకా నీ గురించే మాట్లాడుకున్నా ఆరాధ్య అని ఉపేంద్ర అనగానే అందరూ ఉపేంద్ర వైపు చూశారు. ఈ రోజు నుండి నువ్వు హేమంత్ దగ్గరికి వెళ్ళి ఉంటే బావుంటుందేమో. ఇది నా ఒక్కడి అభిప్రాయమే కాదు, మీ పేరెంట్స్ కానీ ఆంటీ కానీ ఇదే ఆలోచనలో ఉన్నారు. నన్ను మాట్లాడమన్నారు. నీ అభిప్రాయం ఏమిటి అడిగాడు ఉపేంద్ర. ఆరాధ్య వెంటనే సమాధానం చెప్పలేదు. సరయూ దగ్గర రాకేష్ని చూడకపోయి ఉంటే ఎలా ఉండేదో ఏమో కానీ ఇప్పుడు సిటీలో ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడ ఉండాలన్నా సరయూ రాకేష్ లాంటి వాళ్లే ఉంటారేమోనన్న అభిప్రాయం, భయం మనసులో ఏర్పడి మోగదైపోయింది. నాకు తెలిసి నువ్వు హేమంత్ దగ్గర ఉంటేనే బాగుంటావు ఆరాధ్య. లేకపోయినా జాబ్ ఉంది కాబట్టి బ్రతికేస్తావు, నో ప్రాబ్లం. కానీ ఒక భార్య ఒక భర్త కలిసి ఒకచోట ఉంటే కలిగే ఆనందం గౌరవం తెలియకుండానే బ్రతికేస్తావు. అలా అయినా నో ప్రాబ్లం అనుకో. కానీ ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటానికి ఏం కావాలో తెలియకుండానే కలిసి ఉంటున్న సొసైటీ మనది. వాళ్ళకి నీ అంత ధైర్యం లేక డబ్బు లేక సిటీకి కొత్త కావటం వల్ల కలిసి ఉంటున్నారా, లేక ప్రొటెక్షన్ కోసం శాస్త్ర ధర్మాలను పాటించడం కోసం కలిసి ఉంటున్నారా అన్నది ఒక్కసారి ఆలోచించు అన్నాడు ఉపేంద్ర. ఇంత మంచి మాటల్ని చెప్తున్నది తన భర్తేనా అని ఆశ్చర్యపోయి చూస్తుంది శార్వాణి.